వచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకుముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళదాం. ఎంచుకు నీది. ఈ మూవీ లాస్ట్ వరకు మొత్తం థ్రిల్గానే కొనసాగుతుంది. ఈ మూవీలో హీరో విజయ్ రాఘవ కులం పిచ్చి ఉన్న ఒక ఊరికి ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. ఆ ఊరిలో ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసి చెట్టుకు ఊరేసి చంపేస్తారు. ఇంకొక అమ్మాయి మిస్ అవుతుంది. ఈ కేసును విజయ్ రాఘవ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్లో విజయ్ రాఘవ ఎలాంటి విషయాలను తెలుసుకుంటాడు. ఆ ఇద్దరు అమ్మాయిలను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇంకొక అమ్మాయి మిస్ అవ్వడానికి కారణం ఏంటిది, ఆ అమ్మాయి దొరుకుతుందా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో ఎలాంటి డిస్టర్బ్ సీన్స్ లేవు. ఈ మూవీని కంప్లీట్గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీ సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. కన్నై నంబతే, తెలుగులో కళ్ళను నమ్మవద్దు అని అర్థం. ఈ మూవీలో హీరో అరుణ్ కొత్తగా అద్దె ఇంట్లో దిగుతాడు. అదే రోజు తన రూమ్ ఫ్రెండ్తో కలిసి పబ్కు వెళ్తాడు. అదే సమయంలో కారు నడపలేని స్థితిలో ఉన్న భూమికకు కారులో దిగబెట్టడానికి హెల్ప్ చేస్తాడు. మరుసటి రోజు అదే కారులో శవంగా కనబడుతుంది. ఇది అరుణ్కు పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఆ భూమికను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అరుణ్ ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడు అనేదే మిగతా స్టోరీ. ఈ మూవీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీలో కొన్ని ట్విస్టులను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అవేంటో ఈ మూవీని చూసి మీరే తెలుసుకోండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ లేవు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ కాలా. ఈ మూవీని షార్ట్కట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఈ మూవీ మొత్తం ఒక కుక్క గురించి ఉంటుంది. హీరో లైఫ్ సంతోషంగా సాగుతున్న సమయంలో హీరో లైఫ్లోకి ఓ వ్యక్తి ఎంటర్ అయి తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం మొదలు పెడతాడు. తన కుక్కను చంపుతానని బెదిరిస్తాడు. ఆ వ్యక్తి హీరో లైఫ్లోకి ఎందుకు వస్తాడు, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్తోనే కొనసాగుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీలో కొన్ని డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. ఈ మూవీ ఆహాలో అవైలబుల్గా ఉంది. మిసెస్ సీరియల్ కిల్లర్. ఈ మూవీలో హస్బెండ్ ఒక సీరియల్ కిల్లర్ కొంతమంది అమ్మాయిలను చంపుతూ వస్తాడు. అతనిని పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారు. హస్బెండ్ను కాపాడడానికి తన వైఫ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది, ఆ సీరియల్ కిల్లర్ ఆ అమ్మాయిలను ఎందుకు చంపుతాడు, తన హస్బెండ్ను కాపాడబోయి తను ఎలా ఇరుక్కుపోయింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో డిస్టర్బ్డ్ సీన్స్ ఉన్నాయి. ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ ఇరాటా. ఓ పోలీస్ స్టేషన్లో వినోద్ అనే పోలీస్ ఆఫీసర్ 3 గన్స్ సౌండ్ పేలి చనిపోతాడు. వినోద్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దాని వెనుకున్న కథ ఏంటి, చివరికి ఏమైంది అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఎలాంటి డిస్టర్బ్ సీన్స్ కానీ లేవు. కంప్లీట్గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీలో లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదేంటో మీరే చూసి తెలుసుకోండి. నెక్స్ట్ మూవీ నిపా వైరస్. ఈ మూవీ కథలోనికి వెళ్తే నిపా వైరస్ జంతువుల నుండి ప్రత్యక్షంగాను మనుషుల నుండి అంటువ్యాధిగాను ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సోకుతుంది. కేరళలో ఈ నిపా వైరస్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, వైరస్పై హెల్త్ మినిస్టర్, డాక్టర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేదే ఈ మూవీ కథ. ఈ మూవీలో వైరస్ వచ్చినప్పుడు వాళ్ళు పడే బాధలు ఒకరి నుండి ఒకరికి ఎలా సోకుతుంది అనే సీన్స్ కట్టి పడేస్తాయి. ఈ మూవీ నాకైతే మొదట్లో కొంచెం మంచిగా అనిపించినా తర్వాత కొద్దిగా బోర్ కొడుతుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీలో ఎలాంటి డిస్టర్బ్డ్ సీన్స్ కానీ లేవు. ఈ మూవీని కంప్లీట్గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీ ఆహాలో అవైలబుల్గా ఉంది. లేటెస్ట్గా వచ్చిన థ్రిల్లర్ మూవీ కోనసీమ థగ్స్. ఈ మూవీలో శేషు అనే కుర్రాడు కొన్ని అనుకోని పరిస్థితులలో కొన్ని నేరాల కింద జైలు పాలవుతాడు. శేషు జైలుకు వచ్చాక తన తోటి ఖైదీలతో కలిసి జైలు నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు. మరి శేషు జైలు నుండి తప్పించుకున్నాడా లేదా అనేదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం ఎక్కువగా జైలులోనే కొనసాగుతుంది. ఈ మూవీలో శేషు లవ్ స్టోరీ జైలులో తప్పించుకోవడానికి ప్రయత్నించిన సీన్స్ అలరిస్తాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే శేషు కోయిల మధ్య 2-3 రొమాన్స్ సీన్స్ ఉంటాయి. అవి తప్పించి మిగతాయి ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. ప్లేబ్యాక్. 2.5 గంటలున్న ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టదు.
1993 కాలంలో ఉన్న అమ్మాయి 2019లో ఉన్న అబ్బాయి మధ్య జరిగే కథే ఈ ప్లేబ్యాక్ సినిమా. 1993లో అమ్మాయికి జరిగిన సంఘటనలను 2019లో ఉన్న అబ్బాయి ఒక ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా ఆమె భవిష్యత్తును మరియు తన గతాన్ని ఎలా మార్చాడో, ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి మధ్య గల సంబంధం, కనెక్షన్ లేని ల్యాండ్‌లైన్ ఫోన్ కలవడం. ఈ మూవీలో ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది. ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ప్లేబ్యాక్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ఎలాంటి డిస్టర్బ్డ్ సీన్స్ గానీ లేవు. ఈ మూవీ ఆహాలో అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ మూవీ 'ఖుదా హఫీజ్ 2 అగ్ని పరీక్ష'. ఈ మూవీ జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. కథ ఏంటంటే హీరో ఒక చిన్న పాపను దత్తత తీసుకుంటాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే దత్తత తీసుకున్న నందిని అనే పాప, ఒక అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతారు. దీంతో హీరో లైఫ్ ఊహించని మలుపు తిరుగుతుంది. కిడ్నాప్‌కు గురైన నందిని, ఆ అమ్మాయి దొరికారా లేదా, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ గానీ లేవు. కంప్లీట్‌గా ఫ్యామిలీతో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ 'వ్యూహం'. ఈ మూవీలో చాముండేశ్వరి అనే ఆమెను ఒక తెలియని వ్యక్తి హత్య చేస్తాడు. ఈ కేసు లోకల్ పోలీస్ నుండి క్రైమ్ బ్రాంచ్ పోలీసుకు వెళ్తుంది. పై అధికారుల ఒత్తిడితో కేసును తొందరగా ముగించాలని హత్య చేసిన వ్యక్తిని పట్టుకోకుండా హత్య చేయని అజయ్ అనే వ్యక్తిని పట్టుకొని ఈ కేసులో ఇరికిస్తారు. మరి అజయ్ నిర్దోషిగా బయటపడడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? అజయ్ నిర్దోషిగా ఈ కేసు నుండి బయటపడ్డాడా లేదా? పోలీసులు ఈ హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్నారా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో అజయ్ అమాయకత్వం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ మూవీ ఒక మంచి మెసేజ్ను అందిస్తుంది. ఈ మూవీలో ఎలాంటి డిస్టర్బ్డ్ సీన్స్ గానీ లేవు. కంప్లీట్‌గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ మూవీ చూడాలనుకుంటే ఆహాలో అవైలబుల్‌గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్రైమ్ థ్రిల్లర్ అండ్ వెబ్ సిరీస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.